దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాభవం అంచున నిలిచింది. తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా గువహతి టెస్టులోనూ పేలవ ఆట తీరు కనబరుస్తూ వైట్ వాష్ ప్రమాదంలో చిక్కుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారత్పై 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన తర్వాత రెండో ఇన్నింగ్స్ను 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ముందు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. డ్రా చేసుకోవాలన్నా, అద్భుతం జరగాలన్నా భారత బ్యాటర్లు ఈరోజు క్రీజులో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ నిరాశపరిచారు. జైస్వాల్ ఆశ్చర్యకరంగా షాట్లకు యత్నించి అవుటవగా రాహుల్ స్పిన్నర్ హార్మర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4వ రోజు 15.5 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా 2 వికెట్లకు 27 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కించేందుకు అవకాశం ఇచ్చినా భారత బ్యాటర్లు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. మిగిలిన 8 వికెట్లతో చివరి రోజు మొత్తం నిలబడి మ్యాచ్ను డ్రా చేసుకోవడం అనేది కష్టమే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని భారత్ టెస్టు జట్టులో నిలకడ లోపించింది.